అనకాపల్లి జిల్లా హెట్రో డ్రగ్స్ కంపెనీలో గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో 12 మంది ఉద్యోగులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరందరినీ చికిత్స కోసం అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేర్ ఆసుపత్రికి తరలించారు. కంపెనీలోని బ్లాక్ 9లో గ్యాస్ లీక్ అవడంతో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ లీక్ ప్రమాద విషయం తెలుసుకున్న హోంమంత్రి అనిత అస్వస్థతకు గురైన సిబ్బందితోని అదేవిధంగా వైద్యులతోని మాట్లాడి గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. వర్కింగ్ అవర్స్లో ఉన్నాము. అయితే మేము యాక్చువల్లీ డిన్నర్ టైం కదా, డిన్నర్ టైంలో అరౌండ్ 8 o'clock అట్ట. సో క్యాంటీన్కి వెళ్ళే టైంలో అన్వాంటెడ్గా మాకు తెలియదు ఏవో ఫ్యూమ్స్ రిలీజ్ అయినాయి. కొంచెం మేము బ్రీదింగ్ తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి మా మేనేజ్మెంట్కి కాల్ చేస్తే వాళ్ళు వచ్చి మా అంబులెన్స్లో ఈ హాస్పిటల్కి రెఫర్ తీసుకొచ్చారు మా ఓఎస్సీ నుంచి. సో ఇక్కడ హాస్పిటల్లో కూడా స్టాఫ్ బాగానే మమ్మల్ని రిసీవ్ చేసుకొని ట్రీట్మెంట్ బాగానే చేశారు. సో ప్రెజెంట్ అయితే మా అందరికి బాగానే ఉంది, సేఫ్గానే ఉన్నాం. ఏ బ్లాక్ అండి? బ్లాక్ మీరు పనిచేస్తారు ప్రొడక్షన్ ఏరియా, మ్యానుఫ్యాక్చరింగ్. మేమైతే మా దగ్గర అలా ఒక 4-5 మెంబర్స్కి కొంచెం బ్రీత్ అందకపోతే మా వర్క్ మమ్మల్ని తీసుకొచ్చారు, ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చారు. సుమారు ఎంతమంది ఉంటారు ఎవరు మీకు ఇప్పుడు వచ్చిన వాళ్ళ? మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా అంతే, మరి ఇంకెవరు ఎక్కడ ఉన్నారు అనేది మాకు తెలియదు. ఎవరికైనా బీ షిఫ్ట్ వర్కింగ్